ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బ్యాంకులో కనుక తాకట్టు పెట్టిన బంగారం పైన ఒక ఏడాది దాటిందంటే మొత్తం కట్టాల్సిందే. షాకింగ్ కొత్త రూల్స్ ఆర్బీఐ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా లైక్ తెలుపుదామండి. మీకు గోల్డ్ లోన్ కావాలా, కుదవపెట్టిన బంగారం తక్కువ వడ్డీకే మరో చోట పెట్టాలనుకుంటున్నారా వంటి ప్రకటనలు చూడడానికి బాగుంటాయి. అయితే ప్రజల ఆర్థిక అవసరాల కోసం గోల్డ్ లోన్ ఆకర్షణీయంగా ఎంపిక కనిపిస్తాయి. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంకు 2025 డ్రాఫ్ట్ మార్గదర్శకాలు బంగారు రుణాలపై కఠిన నిబంధనలు విధించాయన్నమాట. కొత్త రూల్స్ వచ్చాయి. ఈ నిబంధనలు గోల్డ్ లోన్ తీసుకునే వారికి కొత్త సవాలు తెచ్చిపెట్టాయి. లోన్లు చెల్లింపుల కాలం, వడ్డీ రేట్లు, ఇతర షరతులు ప్రజలు పాలిట పిడుగుల మారాయన్నమాట. అసలు వైద్య చికిత్స కోసం, పిల్లల చదువుల కోసం, వ్యాపార నిమిత్తం, వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకుల నుంచి బంగారం కుదవబెట్టి తీసుకునే రుణగ్రస్తులకు సంబంధించి ఇకపై జాగ్రత్తగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోల్డ్ లోన్ తీసుకునే ఏడాది దాటిందో మొత్తం కట్టాల్సిందే. కాబట్టి ఆర్థిక పరిస్థితుల్లో ముందే అంచనా వేసుకొని గోల్డ్ లోన్ కోసం ముందుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. గతంలో గోల్డ్ లోన్స్ తీసుకుంటే ఏడాదికోసారి వడ్డీ చెల్లించి రెన్యువల్ చేసుకునే సౌలభ్యం అయితే ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని తొలగించారు. 12 నెలల్లో గరిష్ట పరిమితి విధించారు. ఇక 12 నెలలు దాటితే కనుక రుణంతో పాటు వడ్డీ మొత్తం కూడా చెల్లించాల్సి అయితే ఉంది. మళ్ళీ రుణం కూడా అదే రోజు ఇవ్వరు. లోను చెల్లించిన తర్వాత మరుసటి రోజు తిరిగి ఆ బంగారం ద్వారా రుణం పొందే నిబంధనలు పెట్టారు. 15 నెలలు దాటితే బంగారం వేలం. బ్యాంకులో బంగారం కుదవబెట్టిన తీసుకున్న లోను మొత్తాన్ని గరిష్టంగా 12 నెలలు అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లించాలి. గడువులోగా చెల్లించకుంటే రుణగ్రస్తులకు బ్యాంకులు డిఫాల్టర్గా కనిపిస్తాయి. అదనంగా 3 నెలలు దాటితే, అంటే రుణం తీసుకొని 15 నెలలు దాటితే రుణగ్రస్తులకు సమాచారం అందించి బంగారం వేలం వేస్తారు. గతంలో ఇలాంటి నిబంధనలు లేదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాదిలోగా రుణం మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించాల్సి అయితే ఉందన్నమాట. రుణ పునరుద్ధరణకు షరతు. లోన్ టు వాల్యూ అనగా నిష్పత్తి ప్రకారం బంగారం 22 క్యారెట్ల విలువలో 70% వరకు మాత్రమే రుణం ఇస్తారన్నమాట. రుణ మొత్తాన్ని వడ్డీతో సహా గరిష్టంగా 12 నెలల్లో చెల్లించాలి. ప్రైవేటు, బిజినెస్ ఈఎంఐ ఆధారిత రుణం 36 నెలల వరకు గడువు అయితే ఉంది. రుణం పునరుద్ధరించాలంటే కూడా ఆర్బీఐ కొన్ని షరతులు అయితే విధించింది. రుణ ఖాతా యాక్టివ్గా ఉండాలి. మొత్తం వడ్డీ చెల్లించి ఉండాలి. బంగారం విలువ నిర్ధారణ వేలం ప్రక్రియలో పూర్తిగా పారదర్శకత తప్పనిసరిగా ఉండాలి. రుణం చెల్లింపు కాలం తగ్గడం, కఠిన షరతులు ప్రజలు ఆర్థిక ఒత్తిడికి గురి చేసే ప్రమాదం అయితే ఉంది. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు పోల్చి చూడాలన్నమాట. ఇక బంగారం రుణం తీసుకునేటువంటి ముందు రుణగ్రహీత వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులను పోల్చి చూడాలి. ఏది మనకు అనుకూలంగా ఉంటుందో అంచనా వేసుకొని ఆ బ్యాంకులో రుణం తీసుకోవాలి. రుణం చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. లేదంటే బంగారం వేసే ప్రమాదం కూడా ఉంటుంది. తీసుకున్న రుణం ఎంత, వడ్డీ ఎంత, ఈఎంఐ ఎంత, ఇక మొత్తం పరిగణలోకి తీసుకోవాలి. ఆర్బీఐ నూతన నిబంధనలు గోల్డ్ లోను మరింత క్రమబద్ధీకరించడానికి రుణగ్రహీతకు తమ ఆర్థిక స్థితిని జాగ్రత్తగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే బంగారం కోల్పోవడంతో పాటు ఆర్థిక కష్టాలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక ఒక్కో బ్యాంకు ఒక్కో వడ్డీ, గోల్డ్ లోను వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు కూడా వివిధ బ్యాంకులను బట్టి మారుతూ ఉన్నాయి. కొన్ని బ్యాంకులు 8% వడ్డీ వేస్తే మరికొన్ని బ్యాంకులు కొంత ఎక్కువ, ఇంకొన్ని తక్కువ వడ్డీలు విధిస్తున్నాయన్నమాట. ప్రాసెసింగ్ ఫీజుల విషయంలో కూడా వివిధ టారిఫ్లు అమలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులకు 3 లక్షల వరకు ప్రాసెసింగ్ ఫీజు అయితే విధించకపోగా మరికొన్ని బ్యాంకులు అయితే విధిస్తున్నాయన్నమాట. ఇక అదేవిధంగా ఏ రకంగా ఉందో చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చేసి వడ్డీ రేటు 8.8% నుంచి 9.6%. వ్యవసాయ రుణాలకు సంబంధించి 8.85%. చెల్లింపు కాలం మొత్తం చెల్లింపు గరిష్టంగా 12 నెలలు. ఈఎంఐ కోసం 36 నెలలు. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 3 లక్షల వరకు రుణాలు ఫీజు లేదు. ఇక ఆ పైన 0.50% ప్రత్యేకత, తక్కువ ప్రాసెసింగ్ ఫీజులు, వ్యవసాయ రుణాలు, అనుకూల వడ్డీ రేట్లు. భారతీయ స్టేట్ బ్యాంకు, ఎస్బీఐ వడ్డీ రేట్లకు సంబంధించి 8.75 నుంచి 9.45%. చెల్లింపు కాలం 12 నెలలు. ఇక బుల్లెట్లు, ఇక 36 నెలలు. ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు 3 లక్షల వరకు రుణాలు ఫీజు లేదు. ఆ పైన హెచ్డిఎఫ్సి బ్యాంకు వడ్డీ రేట్లు 8.50% నుంచి 9.90%. చెల్లింపు కాలం 12 నెలలు. 24 మంత్స్ నుంచి 36 మంత్స్ వరకు. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 0.50% నుంచి 1% ప్లస్ జీఎస్టీ. ప్రత్యేకత, డిజిటల్ గోల్డ్ లోన్ సౌకర్యం. ఐసిఐసి బ్యాంకుకి సంబంధించి 8.75% నుంచి 9.50%. చెల్లింపు కాలం వచ్చేసి 12 నెలలు. బుల్లెట్ 36 నెలలు. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 0.5% అదేవిధంగా ఉంటుందన్నమాట. కెనరా బ్యాంక్ ఈ రకంగా